నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. పవన్ కళ్యాణ్ గారితో పాటు నాగబాబు గారికి కీలక పాత్ర. ఇప్పుడు చిరంజీవి గారికి కూడా ఒక కీలక పాత్ర ఇవ్వబోతున్నారు. ఆయన్ని ఒక స్టార్ క్యాంపెయిన్ అంటారు కదా! అట్లా ఒక మంచి పదవి ఇచ్చి వాళ్ళ కూటమికి అవకాశం పడేలాగా ఆయన్ని వాడుకోబోతున్నారు అనేది ప్రస్తుతం వస్తున్న వార్త. ఏమంటారు? అవ్వచ్చు. వాస్తవం కావచ్చు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మోడీ కన్ను చిరంజీవి పైన ఉంది అనేది చాలా సందర్భాల్లో ఎందుకు నిరూపితమైంది. ఆ రోజు ఓ పక్క పవన్ కళ్యాణ్ గారి చేతిని, ఇంకో పక్క చిరంజీవి గారి చేతిని ఇద్దరిని ఒకేసారి పైకెత్తి ఆలింగనం చేసుకున్నారుగా? అదే కదా మరి. అందుకని నిజానికి చిరంజీవి గారు అయితే కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత చేదోడు వాదోడుగా రుణపడి ఉండాలి లెక్కైతే. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టి నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత ఎంపీ ఇచ్చారు. ఏదేమైనా ఒక రకంగా ఆయన సేవల్ని ఏమీ ఒత్తిపున్నానికైతే కాంగ్రెస్ పార్టీ వాడుకోలే. అయితే సరే ఇక ఆయన కాంగ్రెస్ నుంచి బయటికైతే రాలా ఇంకా. అదే అనబోతున్నాను. ఆయన ఇంకా కాంగ్రెస్‌తో ఉన్నట్టే కదా! కాంగ్రెస్‌తోనే ఉన్నట్టు లెక్క. మరి అలాంటప్పుడు అయితే అప్పుడప్పుడు ఈ మెరుపు చిత్రాలు మనకు కనిపిస్తా ఉంటాయి. ఆ మెరుపు చిత్రాలు ఏంటి అంటే మోడీతోటి బావుండటం. హ్మ్. సరే బావుండటమే కాదు, వాళ్ళ తమ్ముడికి ఇతోధికంగా సాయం చేస్తున్నట్లుగా ఇది మన మెగా కుటుంబం అనే ఒక ఉద్దేశం వచ్చేటట్లుగా ఎలక్షన్స్ టైంలో కూడా బాగానే సహాయ సహకారాలు అందించారు. అయితే తమ్ముడు కాబట్టి ఆ మాత్రం చేశారులే అని అనుకోవచ్చు. కానీ ఏదైనా కానీ ఆ పార్టీలో ఉండి ఎంత తమ్ముడైనా ఇటువైపు చేయటం కరెక్ట్ కాదు. లేదు నేను అసలు ఆ పార్టీ కాదనైనా చెప్పగలగాలి. సరే ఆ పేచీలన్నీ ఎందుకు గానండి, మోడీ కన్నైతే ఈయన మీద పడింది. ఇప్పుడు నాగబాబు గారు ఉన్నారనుకోండి. కాస్త ఫెరోషియస్‌గా ఉంటారు. ఆయనకి ఆ టైంకి ఏదనిపిస్తే అది మంచైనా కావచ్చు, చెడైనా కావచ్చు. ముక్కుసూటిగా మాట్లాడేస్తూ ఉంటారు. ఆయన మాటల్లో మనకు తెలిసిపోతది ఆయన తమ్ముడితో పాటునే ఉన్నారు అని. బట్ చిరంజీవి గారు అది కాదు. అట్లా కాదు. ఆయన ఎవ్వరి విషయాల్లోకి గొడవలకి వెళ్లరు. కాస్త సున్నిత స్వభావిగా కనిపిస్తూ ఉంటారు. వైరం ఆయనకి పడదు. అలాంటి ఆయన్ని ఎలా వాడాలనుకుంటున్నారు ఈళ్ళు? వీళ్ళ ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఒక అనుసంధానకర్తగా చెయ్యాలి అని అనుకుంటున్నారు. వారధిగా వాడాలి అని అనుకుంటున్నారు. అంటే ఎలక్షన్స్ అప్పుడు వాడతారు, అంతకంటే ఏమీ లేదు. అమ్ముల పదిలో అదొక బాణం, అదొక అస్త్రం. ఆ అస్త్రాన్ని తీస్తారు అవసరమైనప్పుడు. ఇప్పుడు ఆయనకి రామాలయం, అయోధ్య రామాలయం ఓపెనింగ్ అప్పుడు ఆయనకి స్పెషల్ గ్యాలరీలో కూర్చోబెట్టి ఆ కుటుంబాన్ని చూసారు కదా. అలాగే వాళ్ళ అబ్బాయి సినిమాలకు సంబంధించి ఆ 'త్రిబుల్ ఆర్' సినిమాకి అవార్డు వచ్చినప్పుడు మెచ్చుకోవటం దగ్గర నుంచి, సరే అది ఎవరొచ్చినా చేస్తారనుకోండి. ఏదైనా కాస్త ప్రజాదరణ ఉన్న వాళ్ళని వదులుకోకూడదు అనే ఉద్దేశం మట్టుకు, ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడకపోతారంట్లే అనే ఉద్దేశంతో వాళ్ళని చేరదీయటం మోడీకి బాగా నిజానికి వెనతో పెట్టిన విద్య. ఆయన వాళ్ళని కాస్త దువ్వుతూ ఉంటారనమాట. ఇప్పుడు ఆ లక్షణమే ఎంతో కొంత ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి కూడా వచ్చినట్టుంది. ఇప్పుడు చిరంజీవి గారిని ఎట్లా వాడాలి అంటే ఆయనేమో అలివయ్యేలాగా కనిపించట్లా. అందుకని వాళ్ళ ఆవిడికి మొన్న యాదగిరిగుట్ట గుడి దీంట్లో మెంబర్గా ఇచ్చారు. ఇచ్చినప్పుడు అవును తప్పే ఉంది, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటు, ఆయన కాంగ్రెసే కదా అని అనుకున్నాం. పైగా అసలు ఈ వార్త వచ్చింది గ్రేట్ ఆంధ్ర అనే ఒక పత్రికలో ఒక న్యూస్ ఐటమ్గా వచ్చింది. అది ఏదో ఒక మీటింగ్లో వీళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చున్న ఫోటో, ఏదో సందర్భంలో మీటింగ్లో కూర్చోకుండా ఉంటారు కదా, ఆ కూర్చున్న ఫోటో వేసి ఆ గ్రేట్ ఆంధ్ర వాళ్ళు రాశారు.
అది ఎంతవరకు వాస్తవమో తెలీదు. ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు పుకార్లందు రాజకీయ పుకార్లు వేరయ్యా అన్నట్లు ఈ పుకార్లు పుట్టిస్తా ఉంటారు. హ్మ్. ఇవాళ మీడియాలో ఏమీ లేవనుకోండి సంచలనాత్మకమైన విషయాలు. ఏదో ఒకటి రాసుకో పో అవును. రాసేస్తారు. అలా పుట్టిందా? లేదు ఈయన నేను అజాత శత్రువుని, నేను ఎవ్వరితోనూ తగాదాకి రాను. ఒకవేళ అవసరమైతే మీకేమన్నా రాజకీయ ఇబ్బందులొస్తే వేరే వాళ్ళతోటి నా వంతు సాయంగా నేను కాస్త సారథ్యం వహించటానికి ఉంటాను. నన్నిలా ఉండనివ్వండి. ఎవరికీ చెందనివాడిగా ఉండనివ్వండి అనే అవకాశము ఉంది. ఇంకొకటి ఈ వా ఇక్కడ తెలంగాణలో వాళ్ళకి వాళ్ళ అబ్బాయికి పిల్లనిచ్చిన వాళ్ళున్నారు గదా! ఎవరు అపోలో హాస్పిటల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ అత్తామామ వాళ్ళు రామ్ చరణ్ అత్తామామ మామగారిది ఇక్కడ తెలంగాణనే. దోమకుంట సంస్థానం. హ్మ్. అయితే వాళ్ళసలు ఇయన్నీ కాదనుకుని ఆంధ్ర పాలిటిక్స్ వైపు చిరంజీవి చూస్తాడా? కేవలం తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతాడు. ఎందుకంటే ఆస్తులన్నీ ఇక్కడున్నాయి. ఆంధ్రాలో ఏమున్నాయండి వాళ్ళకి? హ్మ్. ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి. అవును. ఎందుకు ఆంధ్ర వైపు చూస్తారసలు నన్నడిగితే? హ్మ్. చాలా మంది గోడ మీద పిల్లుల్లాగా ఉండేది. ఏదన్నా మాట్లాడాల్సిన సందర్భం వస్తే గూడా మాట్లాడకుండా చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీస్ గాని ఉంటుంది ఎందుకు? ఇప్పుడు అక్కడి దాకా ఎందుకండి? ఇప్పుడు నిన్న ఢిల్లీలో అంత జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంత జరిగింది. జరిగితే ఎంతమంది సినిమా వాళ్ళు వాళ్ళకి వాళ్ళ తరఫున మాట్లాడారు చెప్పండి? వేళలో లెక్క పెట్టొచ్చు. వేళల్లో లెక్క పెట్టొచ్చు. అనసూయ గారు కాస్త గట్టిగా స్పందించారు. శేఖర్ కమ్ముల గారు కాస్త శేఖర్ పదునైన కమ్ముల గారు మాటలు చాలా మాట్లాడారు. చాలా బాగా స్పందించారు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఏ పిల్లలైతే అక్కడ ఢిల్లీలో దెబ్బలు తిన్నారో, ఆ వయసు పిల్లలే ఎక్కువగా మీ సినిమాలు చూస్తారు నన్నడిగితే. అవును. ఎంతమంది పిల్లలు కటౌట్లు పెట్టి చొక్కాలు చింపుకున్న చొక్కాలు వాళ్ళుంటారు. చింపుకుని, క్లాసులు ఎగ్గొట్టి, అవసరమైతే పరీక్ష ఎగ్గొట్టి మరి సినిమాలు చూసే అవును. పిల్లలు బోలెడుమంది ఉన్నారు. వాళ్ళందరి మీద అసలు మీకు మాత్రం అసలు ప్రేమ, అభిమానము లేదు అనేది ఇక్కడ క్లియర్ కట్‌గా అర్థమైపోయింది. అసలు అదే గాదు. ఇప్పుడు పరీక్షలు అనేవి సమాజంలో అంతర్భాగమైన విషయం. హ్మ్. అవునా? కాదా? అవును. అందరికీ సంబంధించిందే. ఏమో రేపు మీ మీ అబ్బాయి ఇప్పుడు రాయకపోతే మీ మనవడు రాయొచ్చేమో ఎగ్జాము. హ్మ్. అంతే. ఆ! ఒకవేళ ఎగ్జామ్ రాసే వయసున్న కొడుకున్నాడనుకోండి మీకు, హ్మ్. మీ అబ్బాయి కూడా రాయొచ్చు కదా! ఇప్పుడు ఇది చెదల్లాగా పట్టింది. ఒక చోట కాతే ఒక చోటైనా సరే, ఒక రోజుకి కాకపోతే ఒక రోజైనా సరే చెదలు తినకుండా ఆగదు అది. అందుకే ఇ ఇ ఇంత ఉద్యమం అవసరమైంది. ఇట్లాంటప్పుడు కూడా సినిమా వాళ్ళు మాట్లాడల. అందుకని వీళ్ళు ఏం చూసుకుంటారు అంటే ఎప్పుడు గూడా సినిమా వాళ్ళు, మా ఆస్తులు మేము బావుండాలి. ఎవరైతే బలంగా ఉన్న రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడరు. అంటే ఓ రకంగా వెన్నెముక లేనట్టే ఉంటారు. దాని గురించి మనం ఏం స్పెషల్‌గా ఇప్పుడు డప్పు కొట్టి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకని ఏది ఏమైనా ఈయన ఏం పాత్ర పోషిస్తారనుకుంటున్నారా? అసలు ఎలాంటి లేకపోతే రోల్ ఇవ్వబోతున్నారు? లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్వర్టైజ్ చేసే ప్రచారకర్తల్లాగా గూడా ఉండేవాళ్ళు. అప్పట్లో ఆహ్, నాగార్జున గారు నా చేశారు కదా! నాగార్జున గారు చేశారు. అలాగే అమితాబ్ బచ్చన్ చేశారు. ఇట్లా చాలామంది చేస్తా ఉంటారు. అట్లాంటి వాటికి వాడతారా? దేనికి వాడతారనేది వేచి చూద్దాం. చూడాల్సింది. థాంక్ యూ అండి. థాంక్ యూ.